Good afternoon, students. Today I am going to explain about arithmetical instructions in 8086 microprocessor. Yesterday we have discussed about the instruction set of 8086. There are 8 types of instructions in the 8086 microprocessor. First one is the data transfer copy instruction. Second one is the arithmetic and logical instructions. Third one is the branch instruction. Fourth one loop. Fifth one mission and control instructions. Sixth one flag manipulation instructions. Seventh one shift and rotate. And eighth one is the string instructions. Yesterday we have discussed about the data transfer and copy instructions. So move, pop, push, input, output, exchange, load, effective address, all these comes under data transfer and copy instructions. We have already discussed yesterday about this one. And today I am going to explain about arithmetical instructions in 8086 microprocessor. So first of all, arithmetical instructions ante these perform addition, subtraction, multiplication, division. Along with these operations, increment, decrement, compare, and ASCII adjust after addition, adjust after subtraction, adjust before subtraction, and decimal adjust instructions. All these comes under arithmetical instructions. Arithmetical instructions ante addition instruction, subtraction, multiplication, division, increment, decrement, and compare. All these comes under arithmetical instructions. అయితే ఈ arithmetical instructions perform చేసేటప్పుడు మనకి కొన్ని ఫ్లాగ్ రిజిస్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి సెట్ అవుతాయి ఆర్ ఎఫెక్ట్ అవుతాయి. దీస్ ఫ్లాగ్ రిజిస్టర్స్ మే ఎఫెక్ట్ ఆర్ ఇట్ మే బికమ్ సెట్ కండిషన్ లోకైనా కానీ రావచ్చు ఈ arithmetical instruction అనేది. ఈ arithmetical instructions లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి యాడ్ ఇన్స్ట్రక్షన్. దిస్ యాడ్ ఇన్స్ట్రక్షన్ పర్ఫార్మ్స్ ద ఎడిషన్ ఆపరేషన్ అండ్ ఆల్సో ఈ ఎడిషన్ ఆపరేషన్ అనేది దేనికి పర్ఫార్మ్ అవుతుంది అంటే ఆపరెంట్స్ లైక్ 2 రిజిస్టర్స్ కానీ లేదా ఇమ్మీడియట్ వాల్యూస్ అంటే డేటా వాల్యూ ఏదైతే ఉందో ఆ డేటా వాల్యూ కానీ లేదా ఏదైతే మనం మెమరీ లొకేషన్ అనేది ఇస్తామో దానికి కానీ ఈ ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇక్కడ యాడ్ ఏఎల్ బిఎల్ అని చెప్పేసి ఇచ్చాను. ఈ యాడ్ ఈజ్ నథింగ్ బట్ ఎడిషన్ పర్ఫార్మ్ చేయమని ఈ ఏఎల్ రిజిస్టర్ కి బిఎల్ రిజిస్టర్స్ కి. ఓకే, యాడ్ ఈజ్ నథింగ్ బట్ ఎడిషన్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయమని. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద అవుట్పుట్ ని బేస్ చేసుకొని మనకి ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అమ్మా. ఇక్కడ అంటే అవి ఎలా ఎఫెక్ట్ అవుతాయో ఒకసారి చూద్దాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ N1 అనే ఇన్పుట్ తీసుకున్నాను, N2 అనే ఇన్పుట్ తీసుకున్నాను. అదేంటి అంటే నేను డీబీలో తీసుకున్నాను, డిఫైన్డ్ బైట్ లో తీసుకున్నాను, అంటే 8 బిట్స్ లో తీసుకున్నాను నేను. అది ఫస్ట్ N1 వచ్చేసరికి 10100011, సెకండ్ N2 ఇన్పుట్ వచ్చేసరికి 1100 అండ్ 1010 అనే ఇన్పుట్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే నాకేమొస్తుంది అంటే 10 యాడ్ చేస్తే 1 వస్తుంది, 11 యాడ్ చేస్తే సమ్ 0 అవుతుంది, క్యారీ బిట్ అనేది 1 జనరేట్ అవుతుంది ఇక్కడికి. అప్పుడు ఇక్కడ అవుట్పుట్ అనేది నాకు మళ్ళీ 1 వస్తుంది, ఇక్కడ అవుట్పుట్ అనేది 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది అవుట్పుట్, ఇక్కడ 1 వస్తుంది అండ్ ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది సమ్ 0 అయ్యి క్యారీ అనేది 1 జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే క్యారీ బిట్ అనేది 1 జనరేట్ అయిందో అప్పుడు మనకి ఫ్లాగ్ రిజిస్టర్స్ లో క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది లేదా క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. అంటే మనకి అవుట్పుట్ లో ఈ అవుట్పుట్ తో పాటు నేను ఇక్కడ ఏదైతే అవుట్పుట్ రాశానో ఈ అవుట్పుట్ తో పాటు క్యారీ ఫ్లాగ్ ఈజ్ ఎఫెక్టెడ్ ఆర్ క్యారీ ఫ్లాగ్ బికమ్స్ 1 అని చెప్పేసి చూపిస్తారు మనకి. టాజన్ సాఫ్ట్వేర్ లో క్యారీ ఫ్లాగ్ ఈజ్ 1 అని చెప్పేసి కానీ లేదా క్యారీ ఫ్లాగ్ ఎఫెక్టెడ్ అని చెప్పేసి CF అని చెప్పేసి చూపిస్తుంది అమ్మా. ఎందుకు అంటే మనకి క్యారీ ఫ్లాగ్ అంటే ఏంటి, ఏదైనా ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు క్యారీ అనేది జనరేట్ అయితే, క్యారీ బిట్ అనేది జనరేట్ అయితే లేదా సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు మనకి ఏదైతే ప్రీవియస్ బిట్ నుంచి బారో గనక తెచ్చుకున్నాము అంటే అలాంటి టైంలో మనకి క్యారీ ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి
ఎఫెక్ట్ అవుతాయి. సో నేను ఇక్కడ ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. ఈ ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఈ 2 రిజిస్టర్స్ ని యాడ్ చేస్తున్నాను. ఏం రిజిస్టర్స్ ఈ 2 రిజిస్టర్స్? 8 బిట్ మొత్తం ఈ 2 రిజిస్టర్స్ ఏంటంటే ఫస్ట్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్. ఆ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ లో మనకి ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్ అని ఉంటాయి. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏఎక్స్, బిఎక్స్ లో ఉన్న 8 బిట్ లో అక్యుములేటర్ రిజిస్టర్ అలానే 8 బిట్ ఆఫ్సెట్ రిజిస్టర్స్ ని రెండింటిని యాడ్ చేస్తున్నాను. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు నాకు గనక ఏమన్నా క్యారీ బిట్ అనేది జనరేట్ అయితే అప్పుడు క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది, అంటే 1 అవుతుంది. ఓకే, అలానే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మనకి 2 ఇమీడియట్ వాల్యూ ఇమీడియట్ డేటా అనేది తీసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక డేటా అనేది తీసుకున్నాను, ఆ డేటా అనేది ఇక్కడ కూడా తీసుకోకూడదు. ఏదో ఒక రిజిస్టర్ ఉండాలి, అంటే ఒక ఆపరెండ్ ఉండాలి, ఒక ఇమీడియట్ వాల్యూ ఉండొచ్చు, లేదా 2 రిజిస్టర్స్ ఉండొచ్చు, 2 రిజిస్టర్స్ ఉండొచ్చు. ఓకే, సో ఈ యాడ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం పర్ఫామ్ చేస్తుంది, ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. దేనికి ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, ఇమీడియట్ డేటాకి లేదా 2 రిజిస్టర్స్ వాల్యూస్ కి లేదా మనం ఇచ్చిన మెమరీ లొకేషన్ డేటాకి, వాటికి మనకి ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఎప్పుడు ఎఫెక్ట్ అవుతాయి అంటే క్యారీ బిట్ అనేది కనుక జనరేట్ అయితే దీంట్లో అప్పుడు ఫ్లాగ్ రిజిస్టర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ వన్ ఏడిసి ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటామమ్మా. ఈ ఏడిసి ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే యాడ్ విత్ క్యారీ. దీని మీనింగ్ ఏంటి అంటే యాడ్ విత్ క్యారీ. ఈ ఇన్స్ట్రక్షన్ కూడా మనకి ఎడిషన్ ఆపరేషనే చేస్తుంది. కాకపోతే ఏంటి, దాంతో పాటుగా మనకి ఏదైతే క్యారీ బిట్ అనేది జనరేట్ అయిందో ఆ క్యారీ బిట్ ని కూడా రిజల్ట్ కి యాడ్ చేస్తుంది. ఏదైతే క్యారీ బిట్ అనేది జనరేట్ అయిందో ఆ క్యారీ బిట్ ని కూడా మనకి వచ్చిన రిజల్ట్ కి యాడ్ చేస్తుంది అన్నమాట. దీంట్లో ఏంటి అంటే మనకి కండిషన్ కోడ్ ఫ్లాగ్స్ అనేవి డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్ ని బేస్ చేసుకొని ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి తీసుకున్నానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దీంట్లో నాకేమైంది, క్యారీ అనేది 1 జనరేట్ అయింది. ఇక్కడ ఆ క్యారీ ఏదైతే 1 జనరేట్ అయిందో ఆ జనరేట్ అయిన క్యారీ బిట్ అనేది నాకు ఇక్కడ అవుట్పుట్ ఉంది కదా, ఈ అవుట్పుట్ కి యాడ్ అయ్యి నాకు మళ్ళీ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఏడిసి ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, యాడ్ విత్ క్యారీ. ఏం పర్ఫామ్ చేస్తుంది ఇది, ఎడిషన్ ఆపరేషన్ అలాంగ్ విత్ ద క్యారీ బిట్. అలాంగ్ విత్ ద క్యారీ బిట్ అంటే నీకు ఏదైతే ఎడిషన్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ కి క్యారీ బిట్ కనుక జనరేట్ అయింది అంటే ఆ క్యారీ బిట్ కూడా రిజల్ట్ కి యాడ్ అయ్యి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ నీకు ఇలా కావాలి అనుకుంటే నువ్వు ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఏడిసి అనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. లేదు నార్మల్ గా నీకు యాడ్ అనే ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఏం జరుగుతుంది, ఎడిషన్ జరిగి ఒకవేళ క్యారీ బిట్ కనుక ఏమన్నా వచ్చింది అంటే సిఎఫ్ అంటే క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. లేదు అంటే ఏడిసి అని చెప్పేసి ఇచ్చావు అంటే ఏదైతే క్యారీ ఫ్లాగ్ ఇందాక సెట్ అయిందో అది కూడా రిజల్ట్ కి యాడ్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఏడిసి ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి సబ్ ఇన్స్ట్రక్షన్ అమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి సబ్ ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది అంటే దిస్ ఇన్స్ట్రక్షన్ ఆల్సో పర్ఫార్మ్స్ ద ఆపరేషన్ ఆఫ్ సబ్ట్రాక్షన్. ఈ ఇన్స్ట్రక్షన్ అనేది సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తుంది. అయితే ఏవైనా కానీ 2 ఆపరెంట్స్ తీసుకున్నాను, 2 రిజిస్టర్స్ తీసుకున్నాను. ఆ 2 రిజిస్టర్స్ లో నేను సోర్స్ రిజిస్టర్ దీన్ని అనుకున్నాను, డెస్టినేషన్ రిజిస్టర్ దీన్ని అనుకున్నాను. అయితే ఈ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది దేనికి పర్ఫార్మ్ అవుతుంది అంటే ఇట్ పర్ఫార్మ్స్ ద subtraction operation from the source operation from destination operation. ఏదైతే ఈ సోర్స్ ఆపరెండ్ ఉందో దాని నుంచి డెస్టినేషన్ ఆపరెండ్ కి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ అవుతుంది. అయితే దీంట్లో కూడా మనకి రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి, ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకు అంటే మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేసేటప్పుడు ప్రీవియస్ గా మనకి అంటే ఏదైతే అవుట్పుట్ ఉందో ఆ అవుట్పుట్ లో గనక బారో తెచ్చుకోవాల్సి వస్తే మనకు వచ్చిన ఫైనల్ అవుట్పుట్ కి గనక బారో అనేది కావాల్సి వస్తే అప్పుడు క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది, క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అయిందని చెప్పేసి చూపిస్తుంది. అయితే దీంట్లో ఒక నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మనకి ఏదైతే సోర్స్ రిజిస్టర్ గా ఏదైతే సోర్స్ డెస్టినేషన్ అని చెప్పేసి 2 తీసుకుంటున్నాం మనం ఇక్కడ 2 మెమరీ లొకేషన్స్ తీసుకుంటున్నాం. నేను ఇక్కడ ఇది డెస్టినేషన్ తీసుకున్నాను, ఇది సోర్స్ తీసుకున్నాను. అలా తీసుకున్నప్పుడు సోర్స్ మెమరీ లొకేషన్ లో డేటా ఇమీడియట్ డేటా అనేది ఉండొచ్చు, కానీ
డెస్టినేషన్ లొకేషన్ లో ఇమీడియట్ డేటా అనేది ఉండకూడదు. అక్కడ ఓన్లీ జనరల్ పర్పస్ రిజిస్టర్ మాత్రమే ఉండాలి. అక్కడ ఓన్లీ జనరల్ పర్పస్ రిజిస్టర్ మాత్రమే ఉండాలి. ఇమీడియట్ డేటా అనేది సోర్స్ లొకేషన్ ఎక్కడైతే తీసుకున్నావో ఆ సోర్స్ లొకేషన్ లో ఉండొచ్చు, లేదా డైరెక్ట్ గా సబ్ ఏఎక్స్ బిఎక్స్ అని చెప్పేసి ఇవ్వచ్చు. అంటే ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి? ఎస్యుబి అని చెప్పేసి ఇస్తే ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి? సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయమని. దేనికి ఏఎక్స్ 1 2 3 4 హెచ్ అని చెప్పేసి ఇంకొక డేటా ఏదైతే తీసుకున్నానో అది N2 కావచ్చు, ఏదైనా కావచ్చు, N3 కావచ్చు, ఆ డేటాకి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయమని. లేదా నువ్వు డైరెక్ట్ గా 2 ఆపరెంట్స్ తీసుకోవచ్చు, ఏఎక్స్ బిఎక్స్ అని చెప్పేసి డైరెక్ట్ గా 2 ఆపరెంట్స్ తీసుకోవచ్చు. అయితే దీంట్లో కూడా నేను చెప్పాను ఏమని, క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే నాకు అవుట్పుట్ రిజల్ట్ కి బాయో కనుక తీసుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఎస్బిబి ఇన్స్ట్రక్షన్. ఈ ఎస్బిబి ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే సబ్ట్రాక్ట్ విత్ బాయో. సబ్ట్రాక్ట్ విత్ బాయో. ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి అంటే సబ్ట్రాక్ట్ విత్ బాయో. ఇదేం చేస్తుంది? సబ్ట్రాక్ట్ చేస్తుంది. దేనికి అంటే సోర్స్ ఆపరెండ్ అండ్ డెస్టినేషన్ ఆపరెండ్ ఏవైతే ఉన్నాయో వాటికి సబ్ట్రాక్షన్ చేస్తుంది. అయితే దీంట్లో ఏంటి అంటే మనం కనుక బాయో తీసుకోవాల్సినప్పుడు డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్ ని బేస్ చేసుకొని బాయో అనేది జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో ఒకవేళ ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వాలి అంటే క్యాలిక్యులేషన్స్ ని బేస్ చేసుకొని మనకి ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, ఈ ఎస్బిబి ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటమ్మా? సబ్ట్రాక్షన్ విత్ బాయో. అందుకనే కొంతమంది మీరు 8-బిట్ ఆపరేషన్ చేశారు, 16-బిట్ ఆపరేషన్స్ ల్యాబ్స్ లో చేశారు. అయితే అది చేసినప్పుడు ఎస్యుబి అన్నప్పుడు మీకు అవుట్పుట్ లో ఏంటి, క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అయిందని చెప్పేసి చూపించింది, లేదా అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్ గా రాలేదు. అదే ఎస్బిబి అని చెప్పేసి తీసుకున్నప్పుడు అంటే సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు మీ కోడ్ సెగ్మెంట్ లో ఎస్యుబి అని చెప్పేసి ఇస్తాయి, లేకపోతే యాడ్ అని చెప్పేసి ఇస్తాయి, ఎడిషన్ చేసేటప్పుడు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మళ్ళీ ఇస్తాయి. ఆ ప్లేస్ లో మీ ఏంటంటే సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఎస్బిబి అని తీసుకున్నారు అంటే దాని మీనింగ్ ఏంటంటే సబ్ట్రాక్ట్ ద రిజల్ట్ విత్ బాయో. సబ్ట్రాక్ట్ దిస్ రిజల్ట్ ఎస్బిబి అంటే విత్ బాయో అని చెప్పేసి దాని మీనింగ్. బాయో తోటి సబ్ట్రాక్ట్ చేసుకోమని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంపేర్ ఇన్స్ట్రక్షన్. సిఎంపి ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటామమ్మా. సిఎంపి అంటే ఏంటి అంటే కంపేర్ ఇన్స్ట్రక్షన్. ఈ కంపేర్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఏదైతే సోర్స్ ఆపరెండ్ డెస్టినేషన్ ఆపరెండ్ అని చెప్పేసి నువ్వు తీసుకున్నావో వెదర్ ఇట్ మే బి ఆ సోర్స్ ఆపరెండ్ డెస్టినేషన్ ఆపరెండ్ అనేది రిజిస్టర్స్ లో ఉండొచ్చు, లేదా మెమోరీస్ లో ఉండొచ్చు, మెమోరీ వాల్యూస్ లో ఉండొచ్చు. ఏదైతే నువ్వు ఇక్కడ సిఎంపి ఏఎక్స్ బిఎక్స్ అని చెప్పేసి తీసుకున్నావో ఆ ఏఎక్స్ ని బిఎక్స్ ని కంపేర్ చేస్తుంది. సిఎంపి ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి? ఏదైతే 2 ఆపరెంట్స్ తీసుకున్నావో ఆ 2 ఆపరెంట్స్ ని కంపేర్ చేస్తుంది. అయితే ఎలా కంపేర్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోర్స్ ఆపరెండ్ అనేది ఇది తీసుకున్నావు, డెస్టినేషన్ ఆపరెండ్ అనేది ఇది తీసుకున్నావు. ఫస్ట్ ఇట్ సబ్ట్రాక్ట్స్ ద సోర్స్ ఆపరెండ్ విత్ ద డెస్టినేషన్ ఆపరెండ్. సబ్ట్రాక్ట్స్ ద సోర్స్ ఆపరెండ్ విత్ ద డెస్టినేషన్ ఆపరెండ్. అలా సబ్ట్రాక్ట్ చేసుకొని కంపేర్ అవుతుంది ఒక్కోసారి. అంటే దీంట్లో ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అయినాయి అని చెప్పేసి ఎలా చూపించుకోవచ్చు అంటే డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్ ని బేస్ చేసుకొని చూపించవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏఎక్స్ రిజల్ట్ బిఎక్స్ రిజల్ట్ కంపేర్ చేసినప్పుడు దీంట్లో సేమ్ వాల్యూ ఉంది, దీంట్లో సేమ్ వాల్యూ ఉందంటే అప్పుడు జీరో ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది, అంటే జీరో ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే సిఎంపి ఏఎక్స్ బిఎక్స్ అని చెప్పేసి ఇచ్చావో అంటే ఈ ఏఎక్స్ లో బిఎక్స్ లో సేమ్ వాల్యూ గనక ఉంటే అప్పుడు మీకు జీరో ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి దాని మీనింగ్. అలానే ఇఫ్ సోర్స్ ఆపరెండ్ అంటే ఈ సోర్స్ ఆపరెండ్ అనేది ఈ డెస్టినేషన్ ఆపరెండ్ కంటే గ్రేటర్ దాన్ లో ఉంటే అప్పుడు క్యారీ ఫ్లాగ్ ఈజ్ సెట్, అప్పుడు క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది, లేదా ఆటోమేటిక్ గా ఇది రీసెట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద కంపేర్ ఇన్స్ట్రక్షన్. ఏం చేస్తుంది? ఏవైతే 2 ఆపరెంట్స్ తీసుకున్నావో ఆ 2 ఆపరెంట్స్ ని కంపేర్ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ డేటా అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండదమ్మా. ఇమీడియట్ డేటా ఏదైతే ఉందో ఆ ఇమీడియట్ డేటా అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. అయితే ఆ ఇమీడియట్ డేటాకి బదులు మనం ఇక్కడ ఆపరెంట్స్ ని మాత్రమే తీసుకోవాలి, అంటే రిజిస్ట్రేషన్ మాత్రమే తీసుకోవాలి, లేదా ఏమన్నా మెమోరీని తీసుకోవాలి, అంటే ఈ రిజిస్టర్ లో ఏమన్నా మెమోరీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
ట్రాన్స్ఫర్ చేసుకొని తీసుకోవచ్చు. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం మనము? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిజిస్టర్ లోకి ఒక డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మూవ్ ఏఎక్స్ కామా డేటా లేదా మూవ్ ఏఎక్స్ కామా 1234 అని చెప్పేసి ఇవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఈ ఏఎక్స్ అనే రిజిస్టర్ లోకి 1234 అనే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది లేదా కాపీ అయి ఉంటుంది. అలానే మూవ్ దీంట్లో కూడా ఏం తీసుకోవచ్చు మీరు? బిఎక్స్ అనే దాంట్లోకి మూవ్ బిఎక్స్ కామా 1234 అని కానీ లేకపోతే 0000 అని చెప్పేసి కానీ అట్లా కాపీ చేసుకోవచ్చు లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తుంది? సిఎంపి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తావు. అప్పుడు ఇది కంపేర్ చేస్తుంది, ఏఎక్స్ రిజిస్టర్ ని బిఎక్స్ రిజిస్టర్ ని కంపేర్ చేస్తుంది. ఓకే, అలా కంపేర్ చేసుకోవచ్చమ్మా మనం ప్రోగ్రామ్ లో, అలా రాయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐఎన్సి ఇన్స్ట్రక్షన్. ఈ ఐఎన్సి ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే ఇంక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్. ఈ ఐఎన్సి ఇన్స్ట్రక్షన్ ఇస్ ద ఇంక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్. ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే ఏదైతే స్పెసిఫైడ్ రిజిస్టర్ అంటే ఏంటి? ఏదో ఒక్క రిజిస్టర్ మాత్రమే. ఇక్కడ స్పెసిఫైడ్ రిజిస్టర్ అంటే ఏదో ఒక్క రిజిస్టర్ మాత్రమే. అంటే ఐఎన్సి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించాను చూడండి, ఐఎన్సి ఏఎక్స్ లేదా ఐఎన్సి బిఎక్స్ ఏదైనా ఒక్క రిజిస్టర్ ని మాత్రమే ఇది ఇంక్రిమెంట్ చేస్తుంది. ఏదైతే స్పెసిఫైడ్ రిజిస్టర్ ఉందో ఆ స్పెసిఫైడ్ రిజిస్టర్ ని మాత్రమే ఇంక్రిమెంట్ చేస్తుంది. ఎలా అంటే యాడ్స్ బై 1 అన్నమాట. ఏదైతే ఇప్పుడు ఇంక్రిమెంట్ ఏఎక్స్ అని ఇచ్చానో ఆ ఏఎక్స్ కి 1 అనేది యాడ్ అవుతుంది. 1 అనేది యాడ్ అవుతుంది. అయితే ఈ ఇంక్రిమెంట్ ఆపరేషన్ తీసుకున్నప్పుడు, ఈ ఇంక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్ తీసుకున్నప్పుడు మనకి ఎక్సెప్ట్ క్యారీ ఫ్లాగ్ తప్ప మిగతా కండిషనల్ ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషనల్ ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్ ని బేస్ చేసుకొని, మనకు వచ్చే రిజల్ట్ ని బేస్ చేసుకొని మిగతా ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అవుతాయి కానీ క్యారీ ఫ్లాగ్ అనేది మాత్రం ఎఫెక్ట్ అవ్వదు. ఇంకొక నోట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఓన్లీ సింగిల్ రిజిస్టర్ ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఇక్కడ మీరు సింగిల్ రిజిస్టర్ అని మాత్రమే తీసుకోవాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఐఎన్సి ఏఎక్స్ కామా బిఎక్స్ అని చెప్పేసి తీసుకున్నారు అంటే అప్పుడు మీకు సింటాక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఓన్లీ సింగిల్ రిజిస్టర్ అని మాత్రమే తీసుకోవాలి. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇంక్రిమెంట్ ద ఏఎక్స్ రిజిస్టర్ బై యాడింగ్ 1. ఆర్ ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి? ఇంక్రిమెంట్ ద బిఎక్స్ రిజిస్టర్ బై యాడింగ్ 1. ఇక్కడ బిఎక్స్ రిజిస్టర్ అంటే ఏంటి? ఆ బిఎక్స్ రిజిస్టర్ లో ఏదో ఒక డేటా అనేది మీ ముందే స్టోర్ చేసుకొని ఉంటారు. ఆ డేటాకి 1 అనేది ఇంక్రిమెంట్ చేయమని, 1 అనేది యాడ్ అయ్యి ఇంక్రిమెంట్ అయ్యి వస్తుంది నీకు అవుట్పుట్ లో. అట్ ద సేమ్ టైం ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇంక్రిమెంట్ 1234 అని చెప్పేసి ఇవ్వకూడదమ్మా. ఇమీడియట్ డేటా అనేది ఉండకూడదు. అంటే ఇక్కడ ఇమీడియట్ డేటా అని చెప్పేసి అన్నాం కదా, ఇక్కడ డేటా అనేది ప్రెజెంట్ అవ్వకూడదు. ఓన్లీ రిజిస్టర్ ఫార్మాట్ లో మాత్రమే ఉండాలి ఇంక్రిమెంట్ చేసేటప్పుడు. ఓకే, దిస్ ఇస్ ద ఇంక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ డిక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్. డిఈసి అంటే ఏంటి అంటే డిక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్. అయితే మనకి ఇంక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్ ఏం చేసింది? మనకి ఇంక్రిమెంట్ ఏఎక్స్ అంటే దానికి యాడ్ అయింది 1 అనేది. అలానే ఇక్కడ కనుక డిక్రిమెంట్ ఏఎక్స్ అన్నావు అంటే సబ్ట్రాక్ట్ అవుతుంది. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డిఈసి ఏఎక్స్ అన్నాను. ఏదైతే ఇక్కడ నువ్వు రిజిస్టర్ తీసుకున్నావో ఆ మెమొరీ లొకేషన్ లో ఉన్న డేటాకి 1 అనేది సబ్ట్రాక్ట్ అయ్యి అవుట్పుట్ అనేది చూపిస్తుంది నీకు. డిఈసి ఆపరేషన్ అంటే, డిఈసి ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ డిక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్. ఇదేం జరుగుతుంది? నువ్వు ఏదైతే స్పెసిఫైడ్ రిజిస్టర్ తీసుకున్నావో లేదా స్పెసిఫైడ్ డేటా తీసుకున్నావో ఆ డేటాకి 1 అనేది సబ్ట్రాక్ట్ అయ్యి చూపిస్తుంది. అయితే ఇంక్రిమెంట్ ఆపరేషన్ కి, ఇంక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్ కి, డిక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మీకు ఇంక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్ లో ఓన్లీ రిజిస్టర్ మాత్రమే తీసుకోవాలి. ఇంక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్ లో ఓన్లీ రిజిస్టర్ మాత్రమే తీసుకోవాలి. కానీ డిక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్ లో మీరు రిజిస్టర్ తీసుకోవచ్చు, దాంతో పాటుగా డేటా కూడా తీసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే ఇన్పుట్ లో డేటా ఇచ్చాయో ఆ డేటాని తీసుకోవచ్చు లేదా రిజిస్టర్ అయినా తీసుకోవచ్చు. సో డిఈసి ఇన్స్ట్రక్షన్ అంటే ఏం చేస్తుంది? ఇట్ ఈస్ అన్ డిక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్. ఇది దేనికోసం యూజ్ చేస్తాము? ఇట్ ఈస్ యూజ్ టు డిక్రిమెంట్. అంటే ఏదైతే మనకి ఆ స్పెసిఫైడ్ రిజిస్టర్ లో ఒక డేటా అనేది ఉందో ఆ డేటాని ఇది సబ్ట్రాక్ట్ చేస్తుంది బై 1 అన్నమాట. చూడండి ఇక్కడ, అందుకనే ఇక్కడ స్పెసిఫైడ్ రిజిస్టర్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ కూడా మెయిన్ నోట్ ఏంటి అంటే 2 మెమొరీ లొకేషన్స్ అనేవి తీసుకోకూడదు. సేమ్ వేలో ఇక్కడ
టూ రిజిస్టర్స్ అనేవి తీసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిక్రిమెంట్ AX, BX అని చెప్పేసి ఇలా తీసుకోవడం కానీ, లేకపోతే ఆ ప్లేస్ లో మళ్ళీ 100H అని చెప్పేసి తీసుకోవడం కానీ, 100H అని చెప్పేసి తీసుకోవడం కానీ, ఇట్లాంటివి తీసుకోకూడదమ్మా. తీసుకుంటే ఓన్లీ ఒక స్పెసిఫైడ్ రిజిస్టర్ ని మాత్రమే తీసుకోవాలి. ఆ స్పెసిఫైడ్ రిజిస్టర్ లో ఉండే డేటా తోటి అది డిక్రిమెంట్ అయ్యి వస్తుంది. ఆ స్పెసిఫైడ్ రిజిస్టర్ లో ఉన్న డేటా తోటి డిక్రిమెంట్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి NEG ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాము. ఈ NEG ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి అంటే నెగేట్ ఇన్స్ట్రక్షన్. ఈ నెగేట్ ఇన్స్ట్రక్షన్ NEG అంటే నెగేట్ ఇన్స్ట్రక్షన్. ఈ నెగేట్ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది అంటే టూస్ కాంప్లిమెంట్ చేస్తుంది ఫర్ ద డెస్టినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఎగ్జాంపుల్ అని చెప్పేసి తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెగేట్ BX అని చెప్పేసి తీసుకున్నాను అంటే ఇది డెస్టినేషన్ ఆపరెండ్ గా తీసుకున్నాను. ఈ డెస్టినేషన్ ఆపరెండ్ కి నెగేట్ అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను నేను. ఈ BX కి ఏమవుతుంది అంటే టూస్ కాంప్లిమెంట్ అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే నీకు గనక టూస్ కాంప్లిమెంట్ పర్ఫామ్ అవ్వాలి అంటే ప్రోగ్రామ్ లో నెగేట్ అనే ఇన్స్ట్రక్షన్ ఇస్తే సరిపోతుంది. నెగేట్ అనే ఇన్స్ట్రక్షన్ ఇస్తే సరిపోతుంది. ఇది టూస్ కాంప్లిమెంట్ పర్ఫామ్ అయిన తర్వాత కూడా మనకి అవుట్పుట్ లో ఎలా చూపిస్తుంది అంటే డెస్టినేషన్ లో ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దానికి జీరో తోటి సబ్ట్రాక్ట్ అవుతుందమ్మా. జీరో తోటి సబ్ట్రాక్ట్ అవుతుంది. కానీ మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనకి జీరో తోటి సబ్ట్రాక్ట్ అయినా కానీ రిజల్ట్ అదే వస్తుంది. మనకి జీరో తోటి సబ్ట్రాక్ట్ అయినా కానీ రిజల్ట్ అనేది అదే వస్తుంది. సో ఈ నెగేట్ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఫార్మ్స్ ద టూస్ కాంప్లిమెంట్ ఫర్ ద డెస్టినేషన్. డెస్టినేషన్ లో ఏదైతే ఉందో దానికి టూస్ కాంప్లిమెంట్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మళ్ళీ ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు ఆల్రెడీ ల్యాబ్ లో చూసారు. ఎడిషన్ ఇన్స్ట్రక్షన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, ఇవన్నీ మీరు ఆల్రెడీ ల్యాబ్ లో చేశారు. ఈ మళ్ళీ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి అంటే మల్టిప్లికేషన్. ఈ మళ్ళీ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం పర్ఫామ్ చేస్తుంది? మల్టిప్లికేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒకటి ఏంటి అంటే దేనికి పర్ఫామ్ చేస్తుంది అంటే అన్సైన్డ్ బైట్ కి మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ అన్సైన్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ ఇట్ హోల్డ్స్ ద పాజిటివ్ నెంబర్స్. అంటే నువ్వు ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఇచ్చావంటే ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవ్వదు. అన్సైన్డ్ అంటే ఏంటి అంటే మల్టిప్లికేషన్ లో ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ కి మాత్రమే నీకు ఇక్కడ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్ దట్ పర్ఫార్మ్స్ ద మల్టిప్లికేషన్ ఫర్ ఓన్లీ అన్సైన్డ్ బైట్ ఆర్ అన్సైన్డ్ వర్డ్. ఏదైతే అన్సైన్డ్ బైట్ లేదా అన్సైన్డ్ వర్డ్ తీసుకున్నావో దానికి మాత్రమే పర్ఫామ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ నోట్ ఇక్కడ అన్సైన్డ్ నెంబర్స్ అంటే ఇట్ హోల్డ్స్ ద పాజిటివ్ నెంబర్స్ అంటే నాన్ నెగిటివ్ నెంబర్స్. అంటే నాన్ నెగిటివ్ నెంబర్స్. సేమ్ ఇంకొక నోట్ ఏంటి అంటే ఇక్కడ 2 ఆపరెండ్స్ ఆర్ 2 మెమరీ లొకేషన్స్ తీసుకోకూడదమ్మా. అంటే మల్ BL అని చెప్పేసి ఎగ్జాంపుల్ చూపించాను కదా ఇక్కడ ఏంటి అంటే మల్ BL, AL అని చెప్పేసి తీసుకోకూడదు. మల్ BL, AL అని చెప్పేసి తీసుకోకూడదు. ఓన్లీ సింగిల్ ఆపరెండ్ మాత్రమే ఉండాలి. అంటే సింగిల్ రిజిస్టర్ మాత్రమే ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ సింగిల్ రిజిస్టర్ ఏదైతే తీసుకున్నావో ఆ ప్లేస్ లో ఈ సింగిల్ రిజిస్టర్ ఎక్కడైతే తీసుకున్నావో ఆ ప్లేస్ లో డేటా అనేది ఉండకూడదు. ఓన్లీ ఆపరెండ్ ఫార్మాట్ లో అంటే రిజిస్టర్ లో మాత్రమే ఉండాలి. ఇక్కడ ఇమీడియట్ డేటా కానీ అంటే ఇమీడియట్ డేటా అంటే ఏంటి మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 H అని చెప్పేసి కానీ ఇలా డేటా అనేది ఉండకూడదు. 1 2 3 4 H అని చెప్పేసి అంటే మళ్ళీ 1 2 3 4 H అనే డేటా అనేది ఉండకూడదు. ఓకే, సో మళ్ళీ BX అని ఉందంటే దాని మీనింగ్ ఏంటి? ప్రోగ్రామ్ ఎలా కన్సిడర్ చేసుకుంటుంది? BX అనే రిజిస్టర్ ని AX అనే రిజిస్టర్ తోటి మల్టిప్లికేషన్ జరుగుతుంది. BX అనే రిజిస్టర్ AX అనే రిజిస్టర్ తోటి మల్టిప్లికేషన్ జరుగుతుందని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఐ మల్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ మల్టిప్లికేషన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మల్టిప్లికేషన్ ఇన్స్ట్రక్షన్ అనేది ఓన్లీ అన్సైన్డ్ బైట్స్ కి మాత్రమే మల్టిప్లై అవుతుందని చెప్పేసి అన్నాను. అన్సైన్డ్ అంటే ఏంటి అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. ఈ ఐమల్ అనే ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే సైన్డ్ మల్టిప్లికేషన్. ఐమల్ is nothing but it is a signed multiplication. It performs the multiplication for the signed byte.
ఏదైతే నువ్వు ఆపరెంట్ తీసుకున్నావో, ఏదైతే రిజిస్టర్ తీసుకున్నావో ఆ రిజిస్టర్‌కి సైన్డ్ మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. అంటే పాజిటివ్ తీసుకోవచ్చు, నెగెటివ్ తీసుకోవచ్చు ఐమల్ అంటే. నువ్వు ఇక్కడ సైన్డ్ అంటే ఏంటమ్మా? పాజిటివ్ తీసుకోవచ్చు, నెగెటివ్ తీసుకోవచ్చు. అదే అన్‌సైన్డ్ అంటే ఏంటి? ఓన్లీ పాజిటివ్ నంబర్స్ మాత్రమే తీసుకోవాలి. సేము అంటే మీరు ఒకవేళ నెగెటివ్ నంబర్స్‌కి గనక మల్టిప్లికేషన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఐమల్ అనే ఇన్‌స్ట్రక్షన్ యూజ్ చేస్తామని దాని మీనింగ్. ఈ ఐమల్ అనే ఇన్‌స్ట్రక్షన్ అనేది యూజ్ చేస్తామని దాని మీనింగ్. ఇక్కడ కూడా ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే ఈ ఏదైతే ఆపరెండ్ తీసుకున్నావో అంటే ఏదైతే ఇక్కడ రిజిస్టర్ తీసుకున్నావో ఆ ప్లేస్‌లో డేటా అనేది ఇవ్వకూడదు. ఆ ప్లేస్‌లో ఇమ్మీడియేట్ డేటా అనేది ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల నీకు సింటాక్స్ అనేది జనరేట్ అవుతుంది. అలా ఇవ్వడం వల్ల సింటాక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ డివ్ ఇన్‌స్ట్రక్షన్. డిఐవి అంటే ఏంటి అంటే డివిజన్ ఇన్‌స్ట్రక్షన్. ఇట్ ఈస్ ఏ division instruction. It also performs the division for the unsigned bytes. ఈ division instruction కూడా unsigned bytes కే division అనేది perform అవుతుంది. unsigned అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. ఏదైతే పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయో అంటే నాన్ నెగిటివ్ నెంబర్స్ ఏదైతే పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయో ఆ పాజిటివ్ నెంబర్స్ కి మాత్రమే డివిజన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అయితే డివిజన్ పర్ఫామ్ అయిన తర్వాత మనకి కోషంట్ అనేది ఏఎల్ అనే రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది. కోషంట్ ఏదైతే వచ్చిందో ఆ కోషంట్ అనేది ఏఎల్ అనే రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా నోట్ అంటే ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే మనకి 2 రిజిస్టర్స్ అనేవి మనం ఇవ్వకూడదు. ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఐవి బిఎల్ ఏఎల్ అని ఇవ్వకూడదు. డిఐవి బిఎల్ అనే ఇవ్వాలి. అంటే ఏదైతే ఏఎల్ ఉందో దానికి డివిజన్ జరుగుతుంది ఇక్కడ బిఎల్ తోటి అని చెప్పేసి దాని మీనింగ్. అలానే డివ్ బిఎక్స్ అని ఇచ్చాం కదా, అంటే ఏంటి? ఇది 8 బిట్ రిజిస్టర్, ఇది 16 బిట్ రిజిస్టర్. బిఎల్ ఇస్ నథింగ్ బట్ 8 బిట్ అండ్ BX is nothing but 16-bit register. Okay. Next IDIV instruction amma. IDIV ante this is quite opposite to the division instruction. అంటే డివిజన్ ఇన్స్ట్రక్షన్ ఏం చేసింది? అన్సైన్డ్ నెంబర్ కి మాత్రమే డివిజన్ పర్ఫామ్ చేసింది. ఇది ఏం చేస్తుంది? సైన్డ్ నెంబర్స్ కి డివిజన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అంటే మనం గనక సైన్డ్ నెంబర్స్ తీసుకున్నాము అంటే ఆ టైంలో మనం ఐడిఐవి అనే ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేస్తాము. సేమ్ దానికి ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా మనకి సింగిల్ ఆపరెండ్ మాత్రమే ఉంటుంది. అది కూడా ఏంటి అంటే మనం సోర్స్ ఆపరెండ్ అనేది తీసుకుంటాం. అంటే ఏఎక్స్ అనేది డెస్టినేషన్ ఆపరెండ్, బిఎక్స్ అనేది సోర్స్ ఆపరెండ్ గనక తీసుకున్నాము అంటే డెస్టినేషన్ ఆపరెండ్, సోర్స్ ఆపరెండ్ అని చెప్పేసి తీసుకున్నామంటే మనం ఏదైతే ఈ బిఎక్స్ అనేది ఉందో దాంతో మాత్రమే డివిజన్ అనేది చేస్తాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ట్రిపుల్ ఏ ఇన్స్ట్రక్షన్. ఈ ట్రిపుల్ ఏ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి అంటే it does the adjust after addition instruction. It is nothing but an adjust after addition instruction. ఇవి ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ASCII మల్టిప్లికేషన్, ASCII డివిజన్, ASCII అడిషన్ లేదా ASCII సబ్ట్రాక్షన్ అట్లాంటి అంటే ఏవైతే ASCII ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నావో అలాంటి ASCII ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఈ ట్రిపుల్ ఏ ఆపరేషన్ అనేది మనం యూజ్ చేస్తాము. దీని మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ అన్ ASCII adjust after addition. దాంట్లోనే ఉందమ్మా మీనింగ్ అనేది. అంటే ఏమవుతుంది? ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఎడిషన్ అయిన తర్వాత, ఏదైతే ఇన్స్ట్రక్షన్ అనేది ఎడిషన్ అయిన తర్వాత ఇది అడ్జస్ట్ అవుతుంది. అయితే ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ యాడ్స్ ద 2 ASCII కోడెడ్ ఆపరెండ్స్. ఏం చేస్తుంది? ఆల్రెడీ ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయిన తర్వాత ఇట్ యాడ్స్ 2 కోడెడ్ ఆపరెండ్స్. ఏదైతే కోడెడ్ ఆపరెండ్స్ ఉందో దాన్ని యాడ్ చేస్తుంది. అలానే యాడ్ చేసిన దాన్ని ఇట్ కన్వర్ట్స్ ద రిజల్ట్ ఇంటూ ద కంటెంట్ ఆఫ్ ఏఎల్ ఇంటూ అన్ప్యాక్డ్ డెసిమల్ డిజిట్స్. ఇక్కడ అన్ప్యాక్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవుట్పుట్ అంటే యాడ్ చేసిన తర్వాత 98 అనే అవుట్పుట్ వచ్చింది అంటే దాన్ని ఎలా అన్ప్యాక్ చేస్తుంది అంటే 0908 అంటే 98 ఏం చేస్తుంది? అది 09 గా 08 డెసిమల్ డిజిట్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఏదైతే మనకి ఇక్కడ ఎడిషన్ చేసిన తర్వాత వచ్చిన ఆపరేషన్ ఉందో ఆ ఆపరేషన్ ని అన్ప్యాక్డ్ డెసిమల్ డిజిట్స్ గా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఏంటి అన్ప్యాక్డ్ అంటే 98 అని కనుక మీకు రిజల్ట్ వచ్చింది అంటే దాన్ని 0908 గా అన్ప్యాక్ చేస్తుంది. మీరు దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే అమ్మా
ప్యాక్డ్ BCD టు అన్ప్యాక్డ్ BCD అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. దాంట్లో మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకున్నప్పుడు దీనికి ASCII కోడ్స్ అనేది ఎగ్జాక్ట్ గానే ఉండవమ్మా. ఎగ్జాక్ట్ గా సమ్ అనేది జనరేట్ అవ్వదు. ఆ టైంలో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా అదే ఇట్ యాడ్స్ ద 3030H అని చెప్పేసి ఒక ఏదైతే ఆ 16 బిట్ డేటా ఉందో ఆ 16 బిట్ డేటాని అదే యాడ్ చేసుకుంటుంది. 16 బిట్ డేటాని ఈ ఇబ్లే అనే ఇన్స్ట్రక్షన్ అనేది యాడ్ చేసుకుంటుంది. ఫైనల్ గా ఏం చేస్తుంది, రిజల్ట్ ని మనకి అన్ప్యాక్డ్ డెసిమల్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే AAS ఇన్స్ట్రక్షన్. ఈ AAS ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే ASCII అడ్జస్ట్ ఆఫ్టర్ సబ్ట్రాక్షన్ ఇన్స్ట్రక్షన్. ఈ AAS అంటే ఏంటి అంటే ASCII అడ్జస్ట్ ఆఫ్టర్ సబ్ట్రాక్ట్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఇదేం చేస్తుంది, సేమ్ ఇది కూడా సబ్ట్రాక్ట్ చేస్తుంది. అంటే మనకి ఇందాక ఏం చేసాము, AAA అంటే అదేం చేసింది, అడిషన్ చేసింది. ఇదేం చేస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తుంది. సబ్ట్రాక్ట్ చేసి మనకి సేమ్ వేలో 2 అన్ప్యాక్డ్ డెసిమల్ BCD ఫార్మాట్ లో పంపిస్తుందమ్మా. ఇది కూడా మనకి రిజల్ట్ ఏం చేస్తుంది, ఇట్ కన్వర్ట్స్ అన్ప్యాక్డ్ డెసిమల్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఈ AAS అనే ఫార్మాట్, AAS అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసినప్పుడు మనకేమవుతుంది, ఇందాక AAA అంటే అడ్జస్ట్ ఆఫ్టర్ ఎడిషన్ అని చెప్పేసి అన్నాము. ఇది అడ్జస్ట్ ఆఫ్టర్ సబ్ట్రాక్షన్, అంటే సబ్ట్రాక్షన్ జరిగిన తర్వాత అడ్జస్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే మనకు వచ్చిన రిజల్ట్ ని 2 అన్ప్యాక్డ్ BCD డెసిమల్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసి అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి AAM అంటే ఏంటి అంటే ASCII అడ్జస్ట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్ అన్నమాట. ASCII అడ్జస్ట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్. ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ఎగ్జిక్యూట్స్ ఆఫ్టర్ కన్వర్షన్ ఆఫ్ ప్రొడక్ట్ అవైలబుల్. అంటే ఏదైతే ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ కన్వర్ట్స్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్ తర్వాత ఇది కన్వర్ట్ అవుతుందమ్మా. ఇక్కడ ప్రొడక్ట్ అవైలబుల్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్ అన్నమాట. ప్రొడక్ట్ అవైలబుల్ అంటే మల్టిప్లికేషన్ వచ్చిన తర్వాత వచ్చే, మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ అన్నమాట. ఏం చేస్తుంది అంటే ఇది ఆఫ్టర్ మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది, సేమ్ ఇది కూడా అన్ప్యాక్డ్ BCD ఫార్మాట్ లోకి మనకి ఏవైతే ASCII కోడ్స్ ఉన్నాయో, ASCII ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఏంటి అంటే అన్ప్యాక్డ్ BCD ఫార్మాట్ లోకే మనకి చూపిస్తుందమ్మా. అన్ప్యాక్డ్ BCD ఫార్మాట్ లోకే మనకి చూపిస్తుంది. అయితే ఎలా చూపిస్తుంది అంటే AAA అంటే అడ్జస్ట్ ఆఫ్టర్ అడిషన్, అంటే ఎడిషన్ జరిగిన తర్వాత. AAS అంటే అడ్జస్ట్ ఆఫ్టర్ సబ్ట్రాక్షన్ జరిగిన తర్వాత అన్ప్యాక్డ్ BCD ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తుంది. అలానే AAM అంటే మల్టిప్లికేషన్ అయిన తర్వాత అన్ప్యాక్డ్ BCD ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తుందని దాని మీనింగ్. నెక్స్ట్ AAD ఇన్స్ట్రక్షన్. అయితే ఈ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ASCII అడ్జస్ట్ బిఫోర్ డివిజన్ అమ్మా. ఇదేం చేస్తుంది, డివిజన్ జరగక బిఫోర్ మాత్రమే అడ్జస్ట్ చేస్తుంది. అంటే మనకి రిజల్ట్ రాకముందు మాత్రమే అడ్జస్ట్ అయ్యి డివిజన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి AAD అంటే ASCII అడ్జస్ట్ బిఫోర్ డివిజన్. అంటే ఏం జరుగుతుంది, రిజల్ట్ అనేది అప్టైన్ అవ్వక ముందు మాత్రమే అన్ప్యాక్డ్ BCD లాగా కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత డివిజన్ అనేది జరుగుతుంది. ముందే మనకి ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటాని అన్ప్యాక్డ్ BCD లోకి కన్వర్ట్ చేసుకొని దాని తర్వాత డివిజన్ అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ AAD ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి DAA ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాము. ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి అంటే డెసిమల్ అడ్జస్ట్ అక్యూములేటర్ ఇన్స్ట్రక్షన్. దిస్ ఈజ్ ఏ డెసిమల్ అడ్జస్ట్ అక్యూములేటర్ ఇన్స్ట్రక్షన్. ఇదేం చేస్తుంది అంటే ఇట్ కన్వర్ట్స్ 2 అన్ప్యాక్డ్ BCD నెంబర్స్ ఇంటూ ద BCD నెంబర్స్. అంటే అన్ప్యాక్డ్ BCD నెంబర్స్ అంటే ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9, 8 కనుక తీసుకున్నారు అంటే దానికి 09, 08 గా అన్ప్యాక్ అయిపోతుంది. అది 2 సపరేట్ బిట్స్ గా అన్ప్యాక్ అవుతుంది, 2 సపరేట్ బైట్స్ గా అన్ప్యాక్ అవుతుంది. సో దాన్ని ఏం చేసిద్ది అంటే ఈ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేయడం వల్ల వ్యాలిడ్ BCD నెంబర్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది. వ్యాలిడ్ BCD నెంబర్స్ లోకి ఇది కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే
డిఏఎస్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? డెసిమల్ అడ్జస్ట్ ఆఫ్టర్ సబ్ట్రాక్షన్ అని చెప్పేసి, డెసిమల్ ఆఫ్టర్ అడ్జస్ట్ ఆఫ్టర్ సబ్ట్రాక్షన్ అని చెప్పేసి దీని మీనింగ్ వచ్చేసరికి ఇదేం చేస్తుంది అంటే ఇట్ కన్వర్ట్స్ ద రిజల్ట్ ఆఫ్ సబ్ట్రాక్షన్. ఏదైతే సబ్ట్రాక్షన్ రిజల్ట్ వచ్చిందో దాన్ని 2 ప్యాక్డ్ బిసిడి నెంబర్స్ ఇంటూ ద వ్యాలిడ్ బిసిడి నెంబర్స్ లోకి కన్వర్ట్ చేసే రిజల్ట్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. 2 ప్యాక్డ్ బిసిడి నెంబర్స్ ని వ్యాలిడ్ బిసిడి నెంబర్స్ గా కన్వర్ట్ చేస్తాయి ఈ డిఏఏ కానీ డిఏఎస్ కానీ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అరిథమెటికల్ ఇన్స్ట్రక్షన్స్ అమ్మా. అయితే ఈ డిఏఎస్ లో ఏంటి అంటే మనకి మెయిన్ రిజల్ట్ ఆఫ్ ద సబ్ట్రాక్షన్ ఈజ్ సెట్స్ టు ద క్యారీ ఫ్లాగ్. అంటే ఏదైతే సబ్ట్రాక్షన్ యొక్క రిజల్ట్ ఉందో అది ఏం చేస్తుంది అంటే క్యారీ ఫ్లాగ్ ని సెట్ చేస్తుంది. అంటే క్యారీ ఫ్లాగ్ అనేది దాని వల్ల ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో పాయింట్ ఏంటి అంటే క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఈ సబ్ట్రాక్షన్ వల్ల. ఈ సబ్ట్రాక్షన్ వల్ల రిజల్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద అరిథమెటికల్ ఇన్స్ట్రక్షన్స్. ఇంకా మీకు ఓన్లీ అయింది అరిథమెటికల్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే. ఇంకా లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయమ్మా. లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే అండ్, ఆర్, నాట్, ఎక్స్ఆర్, టెస్ట్, ఇవన్నీ కూడా లాజికల్ ఇన్స్ట్రక్షన్స్. కాకపోతే అవి ఏంటంటే ఒక 4 to 5 మాత్రమే ఉంటాయి. ఇవేంటంటే మీకు చాలా ఉంటాయి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి. అంటే ఈ ఏవైతే మేజర్ గా మనం ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాం ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే మనం యాడ్ అనే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే సబ్ అనే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అంటే ప్రోగ్రామ్ ఏం తీసుకుంటుంది, సిస్టమ్ ఏం తీసుకుంటుంది, ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల ఓకే ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయమంటున్నారు, సబ్ అనే ఇన్స్ట్రక్షన్ వల్ల సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయమంటున్నారు. లేదా డిఏఏ అంటే ఆఫ్టర్ అక్యుములేటర్ అయిన తర్వాత ప్యాక్డ్ బిసిడిని అన్ప్యాక్డ్ బిసిడిగా కన్వర్ట్ చేయమని చెప్పేసి అంటున్నారు. ఓకే, సారీ అమ్మా, ఇక్కడ ఏంటంటే మీకు 2 అన్ప్యాక్డ్ బిసిడి నెంబర్స్ కాదు, ప్యాక్డ్ బిసిడి నెంబర్స్ ని వ్యాలిడ్ బిసిడి నెంబర్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది డిఏఎస్ అంటే. డిఏఎస్ అంటే అన్ప్యాక్డ్ కాదు, ప్యాక్డ్. ప్యాక్డ్ అంటే ఏంటి? 98 అనే ఉంటుంది. ప్యాక్డ్ అంటే 98, అదే అన్ప్యాక్డ్ అంటే 09, 08 గా సపరేట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అరిథమెటికల్ ఇన్స్ట్రక్షన్స్. దీంట్లో ఏమైనా డౌట్ ఉందమ్మా? ఎనీవన్? లేదు సార్. ఓకే, మనకి టైం కూడా అయిపోయింది.